ఉప్పర్ చౌరస్తాలు ఉన్నాము. ఇంతకుముందు చూపించింది 200 మీటర్లు 200 మీటర్ల బ్రిడ్జ్ మనము అంబర్పేటకి వెళ్ళి దిల్సుఖ్ నగర్ మధ్య చూపించినాము. అది కాలే. ఇప్పుడు ఇక్కడికి నిజంగా ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలు దేనివల్ల ఎదుర్కొంటున్నది మనం చూపెడుతున్నాము. ఇది ఉప్పల్ బ్రిడ్జ్. మనం ఉప్పల్ చౌరస్తాలో యువతలు ఉన్నాం. అంటే రామంతపూర్ రోడ్ ఇది. ఇక్కడికి వెళ్ళి ఉప్పల్ స్టార్ట్ అవుతుంది. ఇది ఉప్పల్ బ్రిడ్జ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి మొదలుపెట్టి ఇక మనం అక్కడ మేడిపల్లి దాకా మనం పోతా ఉన్నాం. చూపెడదాం ఎక్కడ దాకా వస్తుందో చూపెడదాం. ఇది మాత్రం మొదలు పెట్టకుండా ఈ రోజు అన్నిటి కూడా ఈ రోజు పైసలు వస్తాయి. అన్నిటి కూడా నీకు మూసి ప్రక్షణ పైసలు వస్తాయి, మిస్ వరల్డ్ పైసలు వస్తాయి, అన్నిటికి పైసలు వస్తాయి. కానీ రిటైర్మెంట్లో పైసలు అంటే ప్రజల ప్రయోజన కోసము పనికొచ్చే పనుల కోసం పైసలు రావు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఈరోజు నువ్వు రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర పోయినావు, కేంద్ర నిధులు వస్తలే అని చెప్పినావు. అక్కడికి వెళ్ళి డిఫెన్స్ ల్యాండ్ 98 ఎకరాలు తెచ్చినావు సరోవర్ కోసం, మూసి సరోవర్ కోసం. అసోంటిది నువ్వు వీటిని కూడా డబ్బులు తీసుకురావాలేవా? బీజేపీని ఏం చేసి ఏం ఒప్పించి డబ్బు తెచ్చినావు అనేది తర్వాత. కానీ అదే తీరంగా అదే లాబింగ్ చేసి ఈరోజు కేంద్రం నుండి నిధులు తీసి ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాల్సిన అవసరం నీ మీద లేదా? ఈరోజు ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఎవరెవరు పోతారు, ఎట్లా పోతారు అని చెప్పేసి నేను ముందు నేను చూపెడతా. ఈ బ్రిడ్జ్ ఎక్కడ ఎండ్ అయితే చూపెడతా. ఇక ఇక్కడికి వెళ్ళి మన బ్రిడ్జ్ చూపెడుతున్నా. ఇక్కడికి స్టార్ట్ అవుతుంది రామంతాపూర్ స్టార్ట్. ఇక ఉప్పల్ ఎంట్రెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అసలు వర్క్ లేదు, ఏం లేదు, మొత్తం కంప్లీట్గా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మధ్యాహ్నం దాదాపు 1 గంట అవుతుంది. ఈ 1 గంట టైంలో మనం ఇక్కడ తీసుకొస్తున్నాము. ఇగో వర్క్ లేదు, ఏం లేదు, కంప్లీట్గా ఆగిపోయినటువంటి పరిస్థితి. మరి రోడ్డు మీదకి వెళ్ళి సీతక్క గారు పోతారు వరంగల్కు. ఈ రోడ్డు మీదకి వెళ్ళి మరి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పోతారు. ఈ రోడ్డు మీదకి వెళ్ళి నీ పక్కన ఉన్నటువంటి మరి వేం నరేందర్ ఇప్పుడు రాజ్యసభ మెంబర్ అయ్యిండు. ఆయన ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ఉండే ఆయన కూడా ఇక్కడికి వెళ్ళే పోతాడు. మరి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళే పోతారు. మరి బ్రిడ్జి వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళు చూపించే ప్రయత్నం ఎక్కడ కూడా చేయరా? ఇంకో ఇక్కడికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ అలా కంటిన్యూగా పోతుంది. ఇగో ఇట్లా స్ట్రైట్గా మధ్యలో మెట్రో ఇక్కడికి వెళ్ళి పోయే పరిస్థితి బ్రిడ్జ్. అదేందా ఇగో ఆ బ్రిడ్జ్ ఎక్స్టెన్షన్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి. ఇది ఉప్పల్కి వెళ్ళి ఇక మేడిపల్లి వరంగల్ పోవడానికి ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన ఈ బ్రిడ్జ్ మొదలు పెట్టిండ్రు. ఇగో ఇక్కడికి వెళ్ళి చిన్న దానికే 2 నెలలు పట్టింది. ఇగో చిన్నది ఇగో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ 2 నెలలు. ఇది దాదాపు ఇది ఇక్కడికి వెళ్ళి మంత్రులు పోతారు, ఎమ్మెల్యేలు పోతారు, ప్రభుత్వ చీఫ్ విప్పులు అందరు ఇక్కడికి వెళ్ళిపోతారు. మరి బ్రిడ్జ్ లేక ఈరోజు ఇది ఆగిపోవడంతో ప్రజలు ఎంత అస్తవ్యస్తంగా ఇబ్బంది పడుతుందో తెలుసా? ఈ బ్రిడ్జ్ ఆగిపోవడం వల్ల మరి కొంచెమన్నా రేవంత్ రెడ్డి గారికి దీని యొక్క ప్రాముఖ్యత, ఇది కట్టాల్సిన అంశం. రోడ్డు ఎంతవరకు ఖరాబ్ అయింది చూడు. ఇప్పుడు చిన్న రోడ్ల వరంగల్ దాకా పోవాలి, మధ్యలో రోడ్డు మొత్తం ఆగిపోయింది. ఇది వల్ల ఆగిపోవడం వల్ల కొంచెం పెద్దగా ఇక్కడంతా ఆగిపోయింది వర్క్. అదేనా ఈ రోడ్డు దాని కన్స్ట్రక్షన్ కోసం ఇక్కడ దాకా ఆగింది. ఈ చిన్న రోడ్లో పోవాలి. ఎప్పుడు కూడా ఇక్కడ కంప్లీట్గా ఎప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటే పొద్దుగాల పూట. అందుకని ఇప్పుడు మధ్యాహ్నం పూట తీసుకుంటున్నాము. మార్నింగ్ టైంలో హైయెస్ట్ ట్రాఫిక్ జామ్ ఉండే పరిస్థితి ఇక్కడ. ఇగో అదే ఏది కూడా ఈరోజు పురాగా కంప్లీట్ చేసే ఆలోచన లేదు, పరిస్థితే లేదు. మొత్తం పిల్లలు పోసి వదిలేసిపోయినారు. ఇక ఈ మునగాడు అంటే ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు పెట్టి మూసి ప్రక్షణ అంట, గాంధీ సరోవర్ అంట, ఇంకా బ్యూటీ కాంట్రాస్ట్ అంట, ఇల్లు గులగొట్టే దుకాణం పెట్టుకున్నాడు హైదరాబాద్ అడ్డం పెట్టి. తెల్లాలేస్తే ఈ దుకాణం తప్ప వేరే దుకాణమే లేదు. మరి తెల్లారి రాత్రి అంతా పండుకొని పొద్దుగాల ఏం ఐడియా వస్తారనేది కూడా తెలియదు. ఇగో ఇంత చిన్నది కాదు. ఇది కేవలం ఇది కట్టడానికి 2 నెలలు పట్టింది. చూడండి ఇక్కడ మొత్తం స్లోబర్. ఇక ఇది ఒక్క నిర్మాణం చేయడానికి 2 నెలలు తీసుకున్నాడు మనగాడు. ఇక ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఈ బ్రిడ్జ్ అసలు ఇప్పుడు అవుతుందా లేదా, అసలు ఆలోచన ఉందా లేదా ప్రభుత్వానికి అర్థమవుతలేదు. ఇగో ఇట్లా ఈ బ్రిడ్జ్ మేడిపల్లి దాకా పోతుంది. అర్థమైందా? ఇది ఎక్కడ కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. దీని మీదకి మంత్రి సీతక్క పోతుంది, మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పోతారు, వేం నరేందర్ రెడ్డి గారు పోతారు. ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు ఈయన అయితే పొల్లు పోతారు. వాళ్ళందరికీ నిత్యం రేవంత్ రెడ్డి గారు ఇట్లకెళ్ళిపోతారు, అప్పుడప్పుడు బట్టి విక్రమార్క గారు ఇట్లకెళ్ళిపోతారు. ఇగో రోడ్ లెక్క ఎట్టెళ్ళకెళ్ళి వస్తుంది చూడండి. ఇది అర్థమైందా? ఓ పద్ధతి ఓ పాడు ఏం లేకుండా పోయింది ఈరోజు. అర్థమైందా? ఓ పద్ధతి అనేది పాడు అనేది ఏది లేకుండా పోయింది. మొత్తం పిల్లలు వేసి వదిలేసిర్రు. ఈరోజు మొత్తం వ్యస్తంగా తయారైపోయింది.
మొత్తం అస్తవ్యస్తంగా ఈ విధంగా మేడిపల్లి దాకా. అంటే ఈరోజు వాళ్ళు దిగితే హైదరాబాద్ మన వరంగల్ పోయేటోళ్ళు కానీ, ఆలేరు పోయేటోళ్ళు కానీ, భువనగిరి పోయేటోళ్ళు కానీ, యాదిరూట పోయేటోళ్ళు కానీ వాళ్ళ టైం అంతా ఈ మధ్యలో వెళ్ళిపోయారు. దాదాపు 1.5-2 గంటలు దీని మధ్యలో అవుతుంది. ఇప్పుడు మనం మిట్ట మధ్యాహ్నం ఉన్నాం కాబట్టి పెద్ద ట్రాఫిక్ లేదు కాబట్టి మనం వెళ్ళగలుగుతున్నాము. ఇక చూడండి ఎట్లున్నాయి పనులు. అదేంటా ఇక్కడికి వెళ్ళి ఎమ్మెల్సీలు పోతారు. వీళ్ళు ఎవరు దీని గురించి మా ఎస్ఎంఏ నడుస్తాం దాని మీద ప్రస్తావన ఇస్తారు. దీని గురించి మాట్లాడరు. దీని మీద ఎంతమంది ఒకరిద్దరు కాదు, దాదాపు రోడ్డు మీద పోయేటోళ్ళు ఎమ్మెల్యేలు అంతా బాధితులే. దీనిపైన బాధితులే. అందుకని వాళ్ళు మధ్యరాత్రి పోతారు, లేకుంటే మధ్యాహ్నం పోతారు. పొద్దుగాల పోరు, సాయంత్రం పోరు, ట్రాఫిక్ జామ్ అవుతుందని. అదేందా పొద్దుగాల కానీ సాయంత్రం కానీ పోయే పరిస్థితి లేదు. ఇగో చూడండి, దీనికి నిధులు లేవు, దీనికి పైసలు లేవు. వచ్చిన రూపాయలు వెళ్ళది అని చెప్పి ఉద్యోగాలకి పైసలు ఉన్నాయి, ఇత్యానికి పైసలు ఉన్నాయి. ఈ రోజు నిత్యం ఇది ప్రజలకు నిజంగా అవసరం. ఇది ప్రజలకు నిజంగా అవసరం. ఇవన్నీ కూడా బస్సు పైన మీదకి వెళ్ళిపోయేటది. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే బ్రిడ్జ్ మీద ఎక్కిపోయేటి. కానీ ఇక్కడ ఆపేసి ఇగో ఈ విధంగా ఇక్కడికి వెళ్ళి మేడిపల్లి దాకా ఈ బ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ మనం మధ్యలో కట్టుకొడుతున్నాం, మధ్యలో కంక్లూడ్ చేస్తున్నా. ఎందుకంటే నా ఆలోచన ఏంటంటే ఈ మన మూసిరెడ్డి యొక్క కళ్ళు తెరవాలని, మూసిరెడ్డికి ఆలోచన రావాలని, ఏ విధంగానైనా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని చెప్పే మన యొక్క ఆలోచన తప్ప వేరే ఏం లేదు. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎట్లా తయారైందంటే ఈరోజు ప్రజలకు నిత్యమైన అవసరం ఏది ఉందో అది పక్కన పెట్టి ఏదైతే అవసరం లేదో దాన్ని స్టార్ట్ చేసిండ్రు. నిన్న ఏం చేసింది ఢిల్లీ, ఈరోజు మనం ఉన్నది ఉప్పల్ రోడ్డు. ఇప్పటిదాకా నేను ఈ బ్రిడ్జ్ ఇది ఇన్కంప్లీట్ బ్రిడ్జ్. దీనివల్ల ప్రజలు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది పక్కన పెట్టిండ్రు. ఇక హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు కడతానని చెప్పి ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపిండ్రు. ఢిల్లీ వాళ్ళు దవల మీదకి వెళ్ళి మామూలు గొట్టలే గుయ్యం అనిపించిండ్రు. అసలు ఇది లేనే లేదు, నీకు ఇచ్చిన ఇయ్యమని శాంక్షన్ చేయడం అనిపించిండ్రు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ డౌన్ గ్రేడెడ్, ఎక్స్ప్రెస్ వే స్టేటస్ రిమూవ్డ్, ప్రాజెక్ట్ స్కేల్ డౌన్ టు కట్ కాస్ట్. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఏదైతే RRR రోడ్డు ఉన్నదో దాన్ని హైదరాబాద్ హ్యాజ్ అండర్గోన్ మేజర్ చేంజెస్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్టెడ్లీ రిమూవింగ్ ఇట్స్ ఎక్స్ప్రెస్ వే స్టేటస్. ఈరోజు ఎక్స్ప్రెస్ వే అనేది ఇయ్యము అని చెప్పి దాని ఫైల్ బ్రిడ్జ్కి వాపస్ పంపిండ్రు. అండ్ స్కేలింగ్ డౌన్ సెవరల్ కీ ఫ్యూచర్స్ టు రెడ్యూస్ కాస్ట్ ది ప్రాజెక్ట్ వన్స్. అంటే డబ్బులు దెబ్బగా తింటున్నావు కాబట్టి ఎక్కువ పైసలు వేసి పంపినావు కాబట్టి అది మొత్తం తక్కువ చేయాలని చెప్పిండు. ది ప్రాజెక్ట్స్ వన్ ఎన్విజన్డ్ యాజ్ ఏ హై స్పీడ్ వరల్డ్ క్లాస్ ఎక్స్ప్రెస్ వే అవుటర్ రింగ్ రోడ్. ఆల్రెడీ దాని పక్కన ఒక రేట్ ఉంది, మళ్ళీ ఈ రోడ్డు కావాలని వేస్తుండ్రు. అక్కడ రియల్ ఎస్టేట్ పెంచుకోనికి, భూములు పెంచుకోనికి అనేది కేవలం ఇంట్లో కాంట్రాక్ట్ పేరు మీద పైసలు దొబ్బేయనికి అని చెప్పేసి ఢిల్లీ వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు దాన్ని వాపస్ పంపినారు. ఈరోజు కాస్ట్ కన్సర్న్, దీని వెనుక అసలు పైసలు ఎంత ఖర్చు అవుతున్నాయి. అఫీషియల్స్ ఎస్టిమేట్ దట్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ ది RRR ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ బోత్ నార్దర్న్ అండ్ సదరన్ స్ట్రెచెస్ కుడ్ ఎక్సీడ్ 38,000 crore. 38,000 కోట్ల రూపాయలు కడతామన్నారు. ఓ బుద్ధిలేని రేవంత్ రెడ్డి, 38,000 కోట్లతోని నేను రింగ్ రోడ్డు కడతా, RRR కడతా అని చెప్పి నువ్వు పంపినావు కదా ఢిల్లీకి. మరి నీకు బుద్ధి ఉందా? ఇక్కడ తెరలా లేస్తే మరి ఉప్పల్కి వెళ్ళి ఇది హైదరాబాద్ వరంగల్ హైదరాబాద్కు అంటే సెకండ్ క్యాపిటల్ స్టేచర్ ఉన్న వరంగల్కు పోయేటటువంటి వరంగలే కాదు, ఇక్కడ భువనగిరి కానీ, ఆలేరు కానీ, జనగాం కానీ ఈరోజు వరంగల్ దాకా పోతారు. ఇక్కడికి వెళ్ళి మంత్రి సీతక్క కానీ, పొంగిలేటి కానీ, వేం నరేందర్ రెడ్డి గారు కానీ, ఈ మంత్రులు అందరూ కూడా ఇక్కడికి నువ్వు కూడా చాలాసార్లు ఇక్కడికి వెళ్ళిపోతావు. కాబట్టి ఈ రోడ్డు వదిలేసి ఇది నిత్యావసరం. ఎంత ట్రాఫిక్ ఉంది చూడు, నీకు RRR మీద ట్రాఫిక్ ఉంది, అది వ్యా నీకు ఆడైనా జనం పోతారా? 38,000 కూడా తావర పిల్లగా ఇక్కడ ఎందుకు అవసరం లేదని చెప్పి వాపస్ పంపారు. టు మేనేజ్ దిస్ మ్యాసివ్ ఎక్స్పెండిచర్ అథారిటీస్ హ్యావ్ బీన్ రివ్యూయింగ్ దిస్ డిజైన్ ఓవర్ ది పాస్ట్ ఫ్యూ మంత్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ మల్టిపుల్ కట్ కాస్టింగ్ మెజర్స్. దీస్ చేంజెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రెడ్యూస్ ది ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ నియర్లీ 25%. అరే ఏమి చెప్పిందంటే 1500 కాదు, 12,000 కోట్లకు 10,000 కోట్లకి వెళ్ళి లోపే అది ప్రాజెక్ట్ చేసేటట్టుగా మీరు చేయాలంటే 25% అలా తగ్గించిందంట. 25% తగ్గించిన పరిస్థితి. ఎక్స్ప్రెస్ వే ట్యాగ్ రిమూవ్డ్, కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ఏ రెగ్యులర్ నేషనల్ వే. ఇక రెగ్యులర్ అదే ఇది ఎక్స్ప్రెస్ వే పనికిరాదు, మాకు చెవుల పూ పెట్టకు, ఇది మామూలు నేషనల్ హైవే లెక్కనే పనికి వస్తుంది కానీ వేరే లెక్కది కాదు. లేన్స్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 8 to 6. ఈరోజు నువ్వు 8 లేన్లు పెట్టినావు, ఏది ఆ రోడ్డుకు, జనం లేని రోడ్డుకు 8 పెడితే అవసరం లేదు 6 అని చెప్పినావు. స్పీడ్ లిమిట్ 120 గంటకు ఒక 100 కిలోమీటర్ల 1 అవర్ పెట్టినరు.
నంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ అండ్ ఇంటర్చేంజెస్ రెడ్యూస్డ్ బై నియర్లీ 50% కట్ చేసిండ్రు. నో సర్వీస్ రోడ్ ఇన్ ది రివైజ్డ్, పక్కన సర్వీస్ రోడ్ ఏం పెట్టేది లేదని చెప్పిండ్రు. స్ట్రీట్ లైన్ లిమిటెడ్ అర్బన్ ఆర్ పాపులేటెడ్ ఏరియాస్ మాత్రం స్ట్రీట్ లైన్లు పెట్టాలన్నారు. ఓవరాల్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ ఆర్ లోవర్డ్, అంటే ఏదైతే నువ్వు RRR రోడ్ ఇక పెద్ద ఇది ఎక్స్ప్రెస్ వే, బొంగులవే, తోపులవే అని చెప్పుకున్నావో అది మొత్తం చిన్నవైపోయింది. ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ, దీన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఏదైతే దందా చేద్దాం అనుకున్నావు ఆ దందా మొత్తం ఈరోజు కట్టింగ్ అయిపోయిన పరిస్థితి. ది ఆర్ఆర్ ప్లెయిన్డ్ యాజ్ ఇండియాస్ లార్జెస్ట్ ఎక్స్ప్రెస్ వే. 362 కిలోమీటర్ల కడతా అన్నావు రేవంత్ రెడ్డి. 362 కిలోమీటర్లకు నువ్వు దీన్ని డిజైన్ చేసినావు. ఇది భారతదేశంలో పెద్దగా 8 లేన్ల రోడ్డు పెడదామనుకున్నావు. ఓ మునగాడ రేవంత్ రెడ్డి, ఈరోజు ఉప్పల్కి వెళ్ళి దాదాపు 10 కిలోమీటర్ల 5 కిలోమీటర్ల లోపల ఉన్న బ్రిడ్జిని వేయడానికి చేతనైతే లేదు. 322 కిలోమీటర్లకు రోడ్డు వేయడానికి పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇప్పుడు దేనికోసం వచ్చింది? ఇది ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకున్నానని అంటున్నావు. మరి ఢిల్లీకి వెళ్ళి వీటికి దేనికి లేదా? ఇది హైవే కాదా? ఇది తెలంగాణకు ప్రాముఖ్యమైన బ్రిడ్జ్ కాదా? దీన్ని అక్కడ చిన్న 200 మీటర్ల ఏలోను అంటే 362 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే ఎందుకు? అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేసినావు, భూములు మొత్తం ఆక్రమించుకున్నావు, వాటికి రేట్లు పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు లంగా పని చేస్తున్నావు. మన రాష్ట్రానికి లంగా ముఖ్యమంత్రి, లంగా ఆలోచనలు ఇవి తప్ప ఏం లేదు. ఈరోజు ఒక దిక్కేమో రిటైర్డ్ ఎంప్లాయీస్కి పైసలు ఉండయి, నిరుద్యోగుల పైసలు ఉండయి, ఆరోగ్య భద్రతకు పైసలు ఉండయి, ఆరోగ్యశ్రీకి పైసలు ఇవ్వని పైసలు ఉండయి, పెన్షన్ ఇవ్వని పైసలు ఉండయి, నిరుద్యోగ భృతి పైసలు ఉండయి, ఖాళీలు నింపడానికి పైసలు ఉండయి. కానీ ఈరోజు డిఏని పైసలు ఉండయి, పిఆర్సీని పైసలు ఉండయి. ఈ ముగోడు అంట జనం పోన జాల 362 కిలోమీటర్ల దూరము 38,000 కోట్ల రూపాయలు పెట్టి 8,000 రైళ్లు కడతావా మునగాల అని చెప్పి ఇక్కడికి దొబ్బే అని చెప్పేసి ఢిల్లీ వాళ్ళు నీ ప్రాజెక్టు తీసి నీ మొఖాన ఇసిరి కొట్టింది. ఇంకో రోజు ఈ ప్రాజెక్టులో ఏం లేదండి, నీ మొఖాన ఇసిరి కొట్టిన పరిస్థితి. ఈరోజు దాన్ని 6 లేన్లకు మార్చిండ్రు, అర్థమైందా? స్పీడ్ మార్చిండ్రు, మళ్ళీ దాని యొక్క బ్రిడ్జులు మార్చిండ్రు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చిండ్రు. ఇక అన్నీ కూడా మడతపెట్టి పెట్టుకోమని చెప్పారు నేను, అర్థమైందా? ఇక దీన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ ఈ వార్త బయటికి రానికి రాత్రి షార్ట్ షీట్ రిలీజ్ చేసిండ్రు. అబ్బా ఏం మీద మరి ఏది కార్ రేసుల మీద ఏది కేటీఆర్ను ఏ1 అరవింద్ కుమార్ను A2గా పెట్టిండ్రు. ఎప్పుడు పెట్టిండ్రు? నిన్న ఈ రింగ్ రోడ్డు ఏదైతే RRR రోడ్డు ఉన్నదో ఇక RRR రోడ్ లేదని చెప్పి ఉంగబెట్టి ఢిల్లీ కూడా ఒక తన్ను దాన్ని ఎలగొట్టిన తర్వాత ఇప్పుడు రాత్రికి షార్ట్ రిలీజ్ చేసి ఈ సబ్జెక్ట్ డైవర్ట్ కానికి ఆ సబ్జెక్ట్ తీసుకొని వచ్చారు. ఏది కేటీఆర్ది కార్ రేస్ ఒక స్కాము బయటికి తీసుకొని వచ్చి A1గా కేటీఆర్ను, A2గా అరవింద్ కుమార్ను ఇక వేరే వాళ్ళని పెట్టి డైవర్ట్ చేసే పరిస్థితి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నావు. ఈరోజు ఈ బ్రిడ్జి వేసే మునగానివి కాదు నువ్వు. దిల్సుఖ్ నగర్ దగ్గర ఇందాక అలీకేఫ్ దగ్గర ఉన్న చిన్న 200 మీటర్లు వేసే మునగానివి కాదు ఈరోజు. కానీ 362 కిలోమీటర్లు తెలంగాణ పైసలు దొబ్బుగా తిందామని, తెలంగాణ పైసలు పబ్లిక్ పైసలు దొబ్బుగా తిందామని చెప్పేసి ఈరోజు మూసిరెడ్డి నువ్వు ఇంత పెద్ద 38,000 కోట్లతో రోడ్లు కడతానంటే అలాగే పైసలు తింటున్నావని ఢిల్లీ వాళ్ళకి దొరికిపోయినరు. మా దగ్గర కూడా ఇయ్యనికి అది మొత్తం కట్ చేసుకొని రమ్మని చెప్పిండ్రు. ఈరోజు నువ్వు దొంగవని చెప్పి అందరికీ తెలిసిపోయినరు. కానీ ఇంకా ఈరోజు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి, ఈరోజు దోపిడీ చేయడానికి, తెలంగాణపై ఇబ్బంది పెట్టడానికి నువ్వు చేస్తున్నటువంటి ఆలోచనలు ఇప్పుడైనా మానుకో. అప్పుడైతేనే ప్రజలు నిన్ను క్షమిస్తారు. ఈరోజు తెలంగాణ పబ్లిక్ ఉసురు నీ పక్కా తాకుతుంది, నిరుద్యోగ ఉసురు తాకుతుంది, హైదరాబాద్ బాధితుల ఉసురు తాకుతుంది, పేదోళ్ళ ఇల్లు కూలిపోతున్న ఉసురు దాకుతుంది, నిరుద్యోగుల ఉసురు దాకుతుంది, రిటైర్మెంట్ పెన్షన్ల రానుల ఉసురు దాకుతుంది, ఈరోజు ప్రతి ఒక్కల రైతుల ఉసురు దాకుతుంది, ప్రతి ఒక్కల గోస. ఈరోజు నువ్వు మూట కట్టుకుంటున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి, మూట కట్టుకుంటున్నావు రేపటి దినాన. కాబట్టి ఇప్పటికైనా నీ ఆలోచన విధాన్ని మార్చుకోవాలి. ఇప్పటికైనా ప్రజాకంటక పాలన కాకుండా ప్రజాపాలన చేయాలి. ఇప్పటికైనా ఏవైతే ఇవి ప్రజలు ఎదుర్కొంటున్న నిత్యమైన అవసరాలు ఉన్నాయో అవి తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.